హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన కరెంట్ పాలిటీ రిలేటెడ్గా 2 టాపిక్స్ని ప్రశ్నగా ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ 2 టాపిక్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ 2 టాపిక్స్ని కలిపి ఒకే ప్రశ్నగా ఇచ్చిన ప్రశ్నను మరొకసారి చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? మరియు నల్సా నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు వార్తలు నిలిచారు? మనం నవంబర్ 24, 2025 రోజున భారతదేశంలో 53వ CJIగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక వ్యక్తి గురించి చూసాము. జస్టిస్ సూర్యకాంత్ గారు, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్ గారు బిఆర్ గవాయ్ గారి స్థానంలో పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రాజ్యాంగ ప్రకరణల గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ నల్సాకి సంబంధించి రీసెంట్గా ఒక అపాయింట్మెంట్ అనేది చూసాము. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వారు ఎక్స్ అఫిషియోగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నల్సా సంస్థకి విధులు నిర్వర్తిస్తారని చెప్పేసి లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాము. ఈ 2 టాపిక్స్ ఇక్కడ వివరణ చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలో 5వ భాగం 5th పార్ట్ ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం ప్రత్యేకత అతిపెద్ద భాగము. అతిపెద్దది అంటున్నాను కాబట్టి ఆర్టికల్ బ్రాకెట్ ఏంటి? ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం చూస్తాము. ఇందులోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్లో బైకామరలిజం, లోక్సభ, రాజ్యసభ, అటార్నీ జనరల్, కాగ్, ఇవన్నీ కూడా చూస్తాం. దాంతోపాటు ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ ఇన్ ఇండియా, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ని చూస్తాము. అందులో ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను గురించి తెలుపుతుంది. సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ప్రస్తుతము? 33 + 1. గుర్తుంచుకోండి, ఇలాగే గుర్తుంచుకోండి. 33 + 1. 1 ఎవరంటే CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి అంటాము. నెక్స్ట్ 33 మంది న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు. ఈ సంఖ్యను నిర్ణయించే అధికారము దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్ గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ పైన ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. ఓకేనా? ఇకపోతే మరి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 33 + 1 అనే సంఖ్య 2023 సంవత్సరం నుండి మనం చూస్తున్నాము. 2019లో మార్పు అయింది. పార్లమెంటు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది, కానీ 2023 నుండి అమల్లోకి వచ్చింది. ఇకపోతే ఆర్టికల్ 124 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారము రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే రాష్ట్రపతికి కల్పించింది. రాష్ట్రపతి గుర్తుంచుకోండి, రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ ఇండియా. రాష్ట్రపతి గారే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. మరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వస్తారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టు. అలా రీసెంట్గా సూర్యకాంత్ గారు రావడం జరిగింది. ఎనఫ్. ఇక దీనికి సంబంధించి కొన్ని కేసెస్ కూడా మీకు చెప్పాను. 1970sలో జరిగిన సీనియారిటీ అనే ఒక నిబంధన ఉల్లంఘన గురించి అవన్నీ కూడా చూడండి. ఇక ఆర్టికల్ 124 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కావలసిన అర్హతల గురించి చెప్తుంది, క్వాలిఫికేషన్స్. ఇక ఆర్టికల్ 124 క్లాస్ 4, క్లాస్ 5 ఈ 2 కూడా దేని గురించి తెలుపుతాయంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి ఈ 2 ఆర్టికల్స్.
పార్లమెంటు తొలగిస్తుంది. ఇకపోతే ఆర్టికల్ 124 క్లాజ్ 6 రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశంలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా. మరి ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం అనేది ఎవరి సమక్షంలో జరుగుతుంది? రాష్ట్రపతి గారి సమక్షంలో జరుగుతుంది. జస్టిస్ సూర్యకాంత్ గారు 2025 నవంబర్ 24వ తేదీన 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరి స్థానంలో వచ్చారు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. తను 52nd, ఇప్పుడు 53rd. గుర్తుంచుకోండి. ఇక 2027 ఫిబ్రవరి వరకు ప్రస్తుతం మనం ఇక సూర్యకాంత్ గారినే పదవిలో చూస్తాము. ఓకేనా? క్లియర్. మీరు ఒక్కసారి నవంబర్ 24th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకేనా? ఇదంతా మీకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్నకి సమాధానం చూసాము. ఇక సెకండ్ వచ్చేసి నల్సాకి సంబంధించి చూద్దాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా అంటాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది ఒక చట్టబద్ధ సంస్థ. నల్సా యాక్ట్ ఏ ఇయర్ అంటే 1987 ఇయర్. గుర్తుంచుకోండి, 1987 ఇయర్ నల్సా. ఓకేనా? మరి ఎప్పుడు స్థాపన జరిగింది అంటే 1995 నుండి అమల్లోకి వచ్చింది. 1995 నవంబర్ 9th నుండి. గుర్తుంచుకోండి. మరి నల్సాకి ఎవరు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్. తన తర్వాత అత్యంత సీనియారిటీ ఉన్న న్యాయమూర్తి ఉంటారు కదా, తనే నల్సాకి కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. మరి రీసెంట్గా సూర్యకాంత్ గారు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు కాబట్టి నల్సాకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అనేది ఖాళీ ఏర్పడింది. మరి ఆ ఖాళీ ఏర్పడిన దానిలో ఇక సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సూర్యకాంత్ గారి తరువాత 2వ స్థానంలో ఎవరున్నారు అంటే విక్రమ్నాథ్ గారు ఉన్నారు. తను నల్సాకి కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఈ విధంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 డిపిఎస్పి ఆదేశిక సూత్రాల గురించి మీరు చూస్తారు కదా, ఆర్టికల్ 36 నుండి 51 వరకు. అందులో మీరు ఆర్టికల్ 39A లింక్ చేసుకోవచ్చు. నల్సాకి సంబంధించి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే ఒక టాపిక్ సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఒక టాపిక్ వార్తలో నిలిచిన అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకోండి, దానికి జీకే పాయింట్స్ని అడిషన్గా ఇవ్వండి. ఇక ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది టాపిక్కి సంబంధించి, రైట్? సో మీకు ఇదంతా కూడా మన ఇండియన్ పాలిటీ కోర్స్లో ప్రతి టాపిక్ని కూడా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కోర్ కాన్సెప్ట్ ఇచ్చేసాను, రాజ్యాంగం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కరెంట్ పాలిటీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్ చేస్తూనే ఉన్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మన ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంటుంది, ఫుల్ కోర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ కరెంట్ పాలిటీ వీడియోస్ కంప్లీట్గా ఉంటాయి. చూడండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనము డిస్కస్ చేసిందే, రైట్? ఎనఫ్. ఇక ఈరోజు నవంబర్ 26 ప్రత్యేకత ఏంటి? రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం 76వ రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. మన దేశంలో మనందరికీ కూడా, పౌరులందరికీ కూడా హక్కులను కల్పిస్తోంది రాజ్యాంగం. అందులో ఫండమెంటల్ రైట్స్ గురించి చూస్తాము, కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి చూస్తాం. ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడంటే దానికి ఆధారం మన రాజ్యాంగం. మన రాజ్యాంగం గురించి ఎంత పొగిడినా, ఎంత చెప్పినా కూడా తక్కువే. సో అలాంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నాము. మరి కాన్స్టిట్యూషన్ డేని ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ 26న జరుపుకోవడం అనేది ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది అంటే 2015. గుర్తుంచుకోండి, 2015 నవంబర్ 19th రోజున భారత ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ ఒక గెజిట్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారము ఇక ప్రతి ఏడాది కూడా నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించడం జరుగుతోంది. మరి ఎందుకు నవంబర్ 26నే మనం ఇక్కడ ఎంపిక చేసుకున్నాం రాజ్యాంగ దినోత్సవంగా అంటే మనందరికీ తెలుసు, చరిత్రలో 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. అమల్లోకి వచ్చిందేమో జాన్ 26, 1950. గుర్తుంచుకోండి. పూర్ణ స్వరాజ్ అనే ఒక అంశం మీకు ఐడియా ఉండి ఉంటుంది.
సో రాజ్యాంగం ఏ రోజున ఆమోదించబడింది రాజ్యాంగ పరిషత్ చే అని అడుగుతారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ రోజున మన రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే 1949 నవంబర్ 26. దాన్నే గుర్తుంచుకోండి. ఇక మరి ఎందుకు 2015 ఇయర్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రత్యేకత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ముసాయిదా కమిటీ ఉంటుంది కదా, చైర్పర్సన్. ముసాయిదా కమిటీలో 1+6 మెంబర్స్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. మరి ఈ సంవత్సరం హమారా సంవిధాన్ హమారా సమ్మాన్, అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే ఇతివృత్తంతో మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చూస్తుంటారు మీరు టీవీలో కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే సరిపోతుంది. రైట్, ఎనఫ్. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదము తెలపడం జరిగింది. 2015లో భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తాం మనము? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సంవత్సరం నుంచి నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇదంతా కూడా మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ గురించి బేసిక్ పాయింట్స్ ఇచ్చాను. ఒక్కటే మాట చెప్తాను, రాజ్యాంగం గురించి ఎంత నేర్చుకుంటే అంత అద్భుతంగా మన జీవితం ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ఓకేనా, రైట్. ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక విన్యాసం, వార్తలో నిలిచిన విన్యాసం. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతిసారి చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించిన చాలా కాంటెంపరీ టాపిక్స్ని ఇటీవల మనం వార్తల్లో చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి టాపిక్స్ని, కాంటెంపరీ టాపిక్స్ని, వర్ధమాన అంశాలను 6 సెగ్మెంట్స్గా ఐడెంటిఫై చేయండి అని చెప్తూనే ఉన్నాను. ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రెండవది వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు, మూడవది రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం, నాలుగవది రక్షణ రంగ ఒప్పందాలు, నెక్స్ట్ 5th వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశ రక్షణ రంగ అవసరాల కోసం వేటికి ఆమోదముద్ర వేసింది, నెక్స్ట్ లాస్ట్ది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. చూడండి, అందులో ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే విన్యాసాలు, సెకండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే రక్షణ రంగ తయారీకి సంబంధించి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసము మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ ఒక 15 డేస్ నుండి చెప్తున్నాను. నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో ఎక్కువగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, అందులో విన్యాసాల గురించి చూస్తారు, ఎట్ ద సేమ్ టైం GI ట్యాగ్స్కి సంబంధించి చూస్తారని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసము సూర్యకిరణ్, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సూర్యకిరణ్ అనే విన్యాసం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. వార్తలో నిలిచిన ఒక విన్యాసం గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుంచుకోవాలంటే ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లు చూడండి. నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సర ఈ విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం, ఆతిథ్య దేశం ఏంటి. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది. ఇక ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ అండ్ మిస్లీనియస్ పాయింట్స్. సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం చూసాము. ఎక్సర్సైజ్ మలబార్ గురించి చూసాము, మిత్రశక్తి గురించి చూసాము, విన్బ్యాక్స్ గురించి చూసాము, అసిండెక్స్ గురించి చూసాము, అస్ట్రా హిండ్ గురించి చూసాము. ఇక భారతదేశంలో అంతర్గత విన్యాసమైన త్రిశూల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, అండ్ ఆల్రెడీ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది ప్రచండ ప్రహార్కి సంబంధించి కానివ్వండి, అలా చాలా విన్యాసాల గురించి డిస్కస్ చేశాము. అందులో ఒక విన్యాసం ఇప్పుడు వార్తల్లో ఉంది. విన్యాసం పేరు వచ్చేసేసి సూర్యకిరణ్, సూర్యకిరణ్ విన్యాసం. గుర్తుంచుకోండి, మీరు జనవరి 2025లో కూడా ఈ విన్యాసం గురించి చూసుంటారు. సూర్యకిరణ్ విన్యాసము ఎన్ని దేశాలకు సంబంధించింది ఈ విన్యాసం అంటే 2 దేశాలకి సంబంధించింది. 2 దేశాలు ఏంటా 2 దేశాలు అంటే భారత్, నేపాల్. భారత్, నేపాల్ సంబంధించిన ఒక విన్యాసం, రక్షణ రంగ విన్యాసము. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైనిక రంగానికి సంబంధించి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరికి సంబంధించింది అంటారు. సో సైనిక. వార్తలో నిలిచిన సూర్యకిరణ్ అనే విన్యాసము భారత్, నేపాల్ సంయుక్త సైనిక విన్యాసము. ఇకపోతే ఈ సంవత్సర ఆతిథ్య దేశం వచ్చేసి భారత్. భారత్ ఆతిథ్యంలో
ఈ విన్యాసం అనేది జరుగుతోంది. ఓకేనా, నిన్నటి రోజున ప్రారంభమైంది విన్యాసం, నవంబర్ 25న ప్రారంభమైంది. ఓకేనా, ఇక చరిత్రలో ఎప్పుడు ఈ విన్యాసం సూర్యకిరణ్ విన్యాసం ప్రారంభమైంది అంటే 2011 ఇయర్లో ప్రారంభమైంది. అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 19th ఎడిషన్, 19వ ఎడిషన్. ఎనఫ్. ఓకేనా, నవంబర్ 25 నుండి స్టార్ట్ అయింది. మరి ఆతిథ్యం భారత్ అన్నాను కదా, భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ వేదికగా ఈ విన్యాసం అనేది ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య, భారత్ నేపాల్ రెండు దేశాల మధ్య పరస్పర రక్షణ సహకారం, ఇంటర్ ఆపరబిలిటీని దృష్టిలో ఉంచుకొని జరుపుతున్నారు. మనం కామన్గా యుఎన్ చార్టర్ చాప్టర్ 7 ఆధారంగా విన్యాసాల నిర్వహణ గురించి చూస్తూ ఉంటాము. మీకు చాలాసార్లు చెప్పాను అది. రైట్, ఎనఫ్. ఈ సంవత్సరం ఎడిషన్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు కూడా జరుగుతుంది. ఎనఫ్, అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, భారత ఆర్మీ, నేపాల్ ఆర్మీ అక్కడ ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తున్నారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. భారత సైన్యం ప్రతి సంవత్సరం జనవరి 15th ఆర్మీకి సంబంధించిన ప్రత్యేకత ఆర్మీ డేగా మనం చూస్తాము. ప్రస్తుతము ఆర్మీ చీఫ్గా ఎవరున్నారంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. ఓకేనా, ఇక నేపాల్ రాజధాని వచ్చేసి కాఠ్మండు, కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపీ. అక్కడ నేపాల్లో అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి ఎవరున్నారంటే రామచంద్ర పౌడేల్ గారు ఉన్నారు. ప్రస్తుతం నేపాల్లో ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ గారు ఉన్నారు. నేపాల్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని సుశీలా కర్కీ. తన గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పర్సన్స్ ఇన్ న్యూస్ రీసెంట్గా. జెన్జెడ్ గొడవలు, ఉద్యమాలు, ఫైనల్గా కొత్త ప్రధాని నియామకం ఆ దేశంలో. వార్తల్లో ఒక దేశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇటువంటి పాయింట్స్ మీరు చూడండి. వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని ఎంత డెప్త్గా సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎన్ని అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నాను. నా ఉద్దేశం ఒకటే, పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు కూడా అభ్యర్థి కోల్పోకూడదు. మన క్లాసెస్ని ప్రతిరోజు చూస్తున్న అభ్యర్థి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రియలైజ్ అవుతూనే ఉన్నాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింతగా ఎక్కువ మొత్తంలో మీరు ఇంకా స్కోర్ చేస్తూనే ఉంటారు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా, సూర్యకిరణ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, రైట్, సరిపోతుంది. పితోర్గఢ్ ఎక్కడ, ఉత్తరాఖండ్ అనేది అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము. నేపాల్ చైనాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. రైట్, ఇక రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఒప్పందము, భారత్ ఫ్రాన్స్ ఒప్పందం అని కూడా చెప్పొచ్చు. ఒక ఆయుధం విషయంలో ఒప్పందం, హ్యామ్మర్ వెపన్ సిస్టమ్ విషయంలో భారతదేశానికి సంబంధించిన బిఎల్ మరియు ఫ్రాన్స్కి సంబంధించిన ఒక సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. కారణం ఏంటంటే ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ దీన్ని తయారు చేసింది ఇప్పుడు భారతదేశంలో తయారీకి సంబంధించి. ఓకేనా, ఇటువంటివి చూస్తున్నప్పుడు వార్తలు ఇస్తున్న ఒప్పందాల గురించి చూస్తున్నప్పుడు ఒప్పందంలో ఎవరు పార్టిసిపెంట్స్, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. ఓకేనా, హ్యామర్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాము. హ్యామర్ అంటే ఏంటంటే హైలీ అగైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. హ్యామర్ అనే ఒక సిస్టమ్ భారతదేశానికి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన ఒక సంస్థ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో భారతదేశానికి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రాన్స్ చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ కలిసి హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్ సిస్టమ్ను భారత్లో తయారు చేయడానికి సంయుక్త ఒప్పందం అనేది కుదిరిందంట. ఓకేనా, ఈ ఆయుధాన్ని మొదట ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ గతంలో సాజమ్ అనే సంస్థ, ఇప్పుడు సాఫ్రాన్ అంటారు. ఫ్రాన్స్కి సంబంధించిన సాఫ్రాన్ అనే సంస్థ ఈ హ్యామర్ని తయారు చేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఇదేంటంటే ఒక వెపన్ సిస్టమ్. ఇప్పుడు బిఎల్తో కలిసి భారత్లో సంయుక్త ఉత్పత్తి దశలోకి ప్రవేశించింది. రీసెంట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల గురించి చూడండి. బై 2029 సంవత్సరం నాటికి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని, మరియు 2029 నాటికి భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలని చెప్పేసి రీసెంట్గా గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 23,622 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను చూస్తాం మనం. ఇవన్నీ చూడండి. ఓకేనా, పర్వత యుద్ధ పరిస్థితులు, వేగవంతమైన ఆపరేషన్లు, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలతో తక్షణ ఏకీకరణ వంటి అవసరాల కోసం భారత వాయుసేన మరియు నౌకాదళానికి ఖచ్చితమైన మాడ్యులర్ ప్రెసిషన్ వెపన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియన్ నేవీలోను, ఎయిర్ ఫోర్స్లోను ఈ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అంటే రక్షణ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేస్తున్నారు. సరిపోతుంది. ఒప్పందం ఎనఫ్.
సో రక్షణ రంగానికి సంబంధించిన 6 సెగ్మెంట్స్లో విన్యాసాల గురించి ఒకటి చూసాము, ఒప్పందం గురించి ఒకటి చూసాము. ఎనఫ్. ఇక ఫ్రాన్స్ నుండి మనం ఇప్పటికే దిగుమతి చేసుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలు చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది వాటిని. ఇక ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థనే తయారు చేసిన ఇంకొకటి మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, ఇటువంటివి. ఓకేనా, రైట్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు, ప్రస్తుత చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనోజ్ జైన్ గారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థాపన 1932, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, ప్రస్తుతం ఎయిర్ చీఫ్ ఎవరు వచ్చారు మనకు త్రివిధ దళాల్లో అధిపతుల గురించి చూడండి, అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. ఇక సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన సంస్థ. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల BEAలో సాఫ్రాన్ అనే సంస్థతో హ్యామర్ వెపన్ సిస్టమ్ గురించి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ ఏ దేశానికి సంబంధించింది? ఫ్రాన్స్. ఓకేనా, సరిపోతుంది. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్, కరెన్సీ వచ్చేసి యూరో. ప్రస్తుతం ఫ్రాన్స్కి అధ్యక్ష బాధ్యతలో ఉన్న వ్యక్తి ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అండ్ ప్రధానమంత్రిగా ఫ్రాన్స్లో ఎవరున్నారంటే సెబాస్టియన్ లోకోర్ను. లాస్ట్ ఒక 2 months బ్యాక్ రిజైన్ చేశారు, మళ్ళీ పునర్నియామకంతో న్యూస్లోకి వచ్చిన వార్తల్లో వ్యక్తి. ఎనఫ్. ఓకేనా, ఇక నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ అంటాము. మీరు పోటీ పరీక్షలో కొన్ని క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి, అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఒక సంస్థ లేదా ఒక కమిషన్ పేరు ఇచ్చేసేసి అది రాజ్యాంగబద్ధ సంస్థనా, చట్టబద్ధ సంస్థనా, ఇలాంటివి అడుగుతారు. రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటి? దట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఏదైనా ఒక సంస్థ గురించి, ఒక కమిషన్ గురించి ఏదో ఒక ఆర్టికల్లో మెన్షన్ చేశారనుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థ. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇలా రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పగానే ఏ ఆర్టికల్లో గుర్తుకు రావాలి మీకు? ఆర్టికల్ 324 పార్ట్ 15లో మనం చూస్తాము. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ రాజ్యాంగంలో లేనప్పటికీ అత్యంత పవర్ఫుల్గా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థల్లో మనం చట్టబద్ధ సంస్థలను కూడా ఐడెంటిఫై చేయవచ్చు. చట్టబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఉండవు, కానీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తాయి. ఇటువంటి వాటి గురించి చూసినప్పుడు ఏ సంస్థ, మరి చట్టబద్ధ సంస్థ అంటున్నాం కాబట్టి ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది? ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్, నల్సా చట్టబద్ధ సంస్థ నన్ను ఏ చట్టం చెప్పాను, ఎప్పుడు అమల్లోకి వచ్చింది చెప్పాను, అలా చూడాలి. మరి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. మరి ఏ చట్టం ఆధారంగా చూడాలి కదా? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జనవరి 31 రోజున నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది స్థాపితమైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగంలో మహిళల గురించి ఉద్దేశించిన ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాళ్ళ హక్కుల గురించి కానివ్వండి, పార్లమెంట్ రూపొందించిన మహిళా సంబంధిత చట్టాల పర్యవేక్షణ గురించి కానివ్వండి చూస్తుంది. మహిళల కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఓకేనా, ప్రస్తుతము చైర్పర్సన్గా విజయ రహత్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే మహిళల కోసం ఒక హెల్ప్ లైన్ని ప్రారంభించబోతోంది అని ఒక 15 days బ్యాక్ మీకు చెప్పాను. ఈ టాపిక్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది రీసెంట్గా. 14490 ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారు ముఖ్యంగా ఆపదలో ఉన్న మహిళల కోసం ఒక హెల్ప్ లైన్ని ప్రారంభించింది. ఆ నెంబర్ ఏంటని ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఎందుకంటే ఇది అవేర్నెస్లో భాగంగా కొన్నిటి గురించి మనకు అవేర్నెస్ ఉండాలి అభ్యర్థులకు. ఓకేనా, 14490 ఎనఫ్ దేనికి సంబంధించింది అంటారు. సో ఇదంతా కూడా హింస, వేధింపులు లేదా ఏ రూపంలోనైనా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ 24/7 అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ నంబర్ 14490ని ప్రారంభించింది. దేశంలోని ఎక్కడి నుంచైనా మహిళలు 14490కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చు. హెల్ప్ లైన్కు కాల్ చేసిన మహిళలకు సిబ్బంది తక్షణ సాయం అందిస్తారు, అంటే సరిపోతుంది అత్యవసర సమయంలో, ఆపదలో ఉన్న సమయంలో. ఇక నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ 1992 జనవరి 31, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ఏ ఇయర్ 1990. చూడండి ప్రతి పాయింట్ ఇస్తున్నాను. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, ప్రస్తుత చైర్పర్సన్ విజయ కే రహత్కర్ గారు. గతంలో రేఖా శర్మ గారు ఉండే, చాలాసార్లు పదవీకాలం పొడిగింపు ఉండేది అనేది, ఇప్పుడు ప్రస్తుతం విజయ రహత్కర్ గారు. ఓకేనా, సరిపోతుంది. NCW ప్రధాన లక్ష్యాలు ఏంటి? మీరు కరెంట్ పాలిటీలో భాగంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్లో మీరు నేర్చుకున్నప్పుడు లేదా పాలిటీలో భాగంగా చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకునేటప్పుడు వీటిని లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మన సంస్కృతి లేదా మన వారసత్వం, మన చరిత్రకు సంబంధించిన అంశాలపైన, వర్ధమాన అంశాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే.
ఇటీవల వార్తలు నిలుస్తున్న జాతరలు, మేళాలు, పండుగలు, వాటి గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఫెస్టివల్ లేదా ఏ మేళా న్యూస్లో ఉంది, ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఎనఫ్. రీసెంట్గా అందులోని ఎక్కువగా చూడండి, ఉత్తర భారతానికి సంబంధించి మరియు ఈశాన్య భారతానికి సంబంధించిన ఫెస్టివల్స్ ఉంటాయి కదా, మేళాలు ఉంటాయి కదా, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే హార్న్బిల్ ఫెస్టివల్ చాలాసార్లు న్యూస్లో ఉంది. నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో భాగము December 1 నుండి ప్రారంభం కాబోతోంది. పార్ట్నర్ కంట్రీస్ 3 దేశాల గురించి చూసాము. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోర్సమ్ కోరా ఫెస్టివల్ గురించి చూసాము. అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా గురించి చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. నిన్నటి క్లాస్లో కూడా మీకు సంగే ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత చెప్పాను, మణిపూర్కి సంబంధించి. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ, ఎగ్జాక్ట్లీ దివాళీ సెలబ్రేషన్స్ ఉంటాయి. దివాళీ పండుగ ఉంటుంది కదా, దివాళీ పండుగ తర్వాత ఒక 1 మంత్కి అరౌండ్ ఆ సమయంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక ఫెస్టివల్ మంగ్సిర్ బగ్వాల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మంగ్సిర్ బగ్వాల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలోనే ఆర్టికల్ 44ని అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇటువంటి చూడండి. మార్నింగ్ స్కూల్ టైంలో విద్యార్థులు ప్రేయర్లో భాగంగా భగవద్గీత ఆలపన తప్పనిసరి చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్. సంస్కృత భాషకి లేదా సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఓకేనా? ఇకపోతే ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ పర్వత గ్రామాల్లో మంగ్సిర్ బగ్వాల్ అనే ప్రత్యేక ప్రజా పండుగ దీపావళి తర్వాత ఒక నెల రోజులకి జరుపుకునే పండుగ న్యూస్లో ఉంది. ఓకేనా? సరిపోతుంది. రైట్, ఎనఫ్. పంటకాలం ముఖ్యంగా శీతాకాల పంటల తొలకరి కోత పూర్తయ్యే సమయానికి గ్రామస్తులు పాటలు, నృత్యాలు, సామూహిక విందులతో ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫెస్టివల్, హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఇటువంటివి ఉంటాయి కదా, అందులో ఇది కూడా లింక్ చేసుకోండి. ఎనఫ్. ఉత్తరాఖండ్. రైట్, ఎనఫ్. ఇక ఉత్తరాఖండ్ ప్రజా నృత్యాలు అంటే ఉత్తరాఖండ్ సంస్కృతిలో భాగమైన కొన్ని డ్యాన్స్ల గురించి ఇచ్చాను, అవన్నీ కూడా. ఇక అంతర్జాతీయ అంశాలు. ఇప్పుడు ఈ టాపిక్ని మీరు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కూడా లింక్ చేసుకోవచ్చు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాల్కనోస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం చూస్తున్నాము. లేదా ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమైన వార్తలు నిలిచినా లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచినా దానిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత, ఇక్కడ 12,000 ఏళ్ళ తరువాత బద్దలైన ఒక అగ్నిపర్వతం న్యూస్లో ఉంది. ఆ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. ఖచ్చితంగా మనం దీనిపైన క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? ఇథియోపియా దేశము. ఇథియోపియా ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఏదైనా ఒక దేశం గురించి చెప్తున్నప్పుడు లొకేషన్ చెప్తున్నాను మీకు. ఇథియోపియా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఇటీవల ఇథియోపియా గురించి మనం చాలా అంశాలను డిస్కస్ చేస్తాము. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో అమల్లో ఉన్న నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ప్రోగ్రామ్ని వాళ్ళ దేశంలో అమలు చేస్తామని చెప్పేసి దీన్ని శాంపుల్గా తీసుకున్నారు ఇథియోపియా. అండ్ WHO చీఫ్ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న టెడ్రస్ అదనం ఉన్నాడు కదా, తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తే. అండ్ రీసెంట్గా ఇథియోపియా COP 32 అంటే 2027 ఇయర్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ UNFCCC సమావేశం అనేది ఇథియోపియాలో జరగబోతోంది. అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది. COP 30 రీసెంట్గా బెలాం బ్రెజిల్లో జరిగింది. ఆ సందర్భంగానే మనం చూసాము ఇథియోపియా. అలా చాలా అంశాలు, వార్తలు నిలిచిన ఒక అంశాన్ని ఇటీవల వార్తలు నిలిచిన మరో అంశంతో లింక్ చేయగలగాలి. మీరు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, ప్రతి టాపిక్ నేను లింక్ చేస్తాను. 10,000 ఏళ్ళ తర్వాత హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. నిన్న, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. దీని ఇంపాక్ట్ అనేది భారతదేశం పైన కూడా పడుతుంది. దట్టమైన ఆ పొగ, దుమ్ము, ధూళికణాలు గాల్లోకి లేచాయి అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా. మన భారతదేశం ముఖ్యంగా నార్థన్ సైడ్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే భారత ప్రభుత్వము విమానాలు ఉంటాయి కదా, విమానాల రాకపోకల పైన కూడా ప్రత్యేకంగా కొన్ని నియంత్రణలని ప్రకటించారు. చూడండి. ఓకేనా? ఎక్కడ ఉంది అంటారు. ఇథియోపియాలోని ఒక అగ్నిపర్వతం యాక్టివ్గా న్యూస్లోకి వచ్చింది కొన్ని వేల ఏళ్ళ తర్వాత. హైలీగుబ్బి అగ్నిపర్వతం సరిపోతుంది. ఎక్కడ ఉంది అంటారు. ఇటీవల ఎక్కువగా ఇండోనేషియాకి సంబంధించిన అగ్నిపర్వతాల గురించి మనం చూసాము. మౌంట్ సెమురు అని, సినబంగ్ అని, ఇలాంటివి. ఓకేనా? ఎనఫ్. రైట్. ఇక ఇథియోపియా క్యాపిటల్ వచ్చేసేసి
అడిస్ అబాబా, కరెన్సీ వచ్చేసి ఇథియోపియన్ బిర్, ప్రధానమంత్రి అక్కడ ఎవరున్నారు అంటే అబీ అహ్మద్ అలీ, సరిపోతుంది. ఇక ఇండోనేషియా, తరచూ విపత్తులతో వార్తల్లో నిలిచే ఒక దేశం ఇండోనేషియా. ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో అంటాము. మరి అటువంటి ఇండోనేషియా ఎక్కువగా పాపం విపత్తులు అంటున్నాను, అగ్నిపర్వతాల న్యూస్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఇండోనేషియా ఈజ్ చేంజింగ్ ఇట్స్ క్యాపిటల్ ఫ్రమ్ జకర్తా టు నుసంతరా అని చెప్పేసేసి, వాతావరణ మార్పు కారణంగా ఇండోనేషియా వాళ్ళ దేశ రాజధానిని ఇప్పుడున్న జకర్తా నుండి నుసంతరాకి మార్చుకుంటున్నారని చెప్పేసి తరచూ మనం చూసాము. పక్కన పెడితే ఇండోనేషియా ఈరోజు WHO ప్రకటన చే న్యూస్లోకి వచ్చింది, పోలియో ఫ్రీ కంట్రీగా న్యూస్లోకి వచ్చింది. పోలియో ఫ్రీ కంట్రీ అంటున్నాను. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియా లొకేషన్ ఇది, ప్రస్తుత రాజధాని అయితే జకర్తా. ఇక WHO గురించి చూద్దాము. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. ఏప్రిల్ 7, 1948 స్థాపన. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా, వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఒక్కొక్క థీమ్ చూస్తూ ఉంటాము. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతము WHO డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రాస్ అదనం గ్యాబ్రియస్. టెడ్రాస్ అదనం తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి, సరిపోతుంది. ఈరోజు WHO ఒక అనౌన్స్మెంట్ చేసింది, దీనికి సంబంధించి ఇండోనేషియా WHO ప్రకటనతో పోలియో నుంచి విముక్తి పొందినట్లు అధికారికంగా న్యూస్లోకి వచ్చింది. ఇండోనేషియా అనౌన్సెస్ క్లోజర్ ఆఫ్ పోలియో అవుట్ బ్రేక్. ఓకేనా, పోలియో రహిత దేశంగా, సరిపోతుంది. ఎనఫ్. ఇండోనేషియాలో 2024 జూన్ నుండి పిల్లల్లో కానీ పర్యావరణంలో కానీ పోలియో వైరస్ కేసులు నమోదు కాకపోవడం అనేది ఈ గుర్తింపు కారణము. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం అనేది అద్భుతంగా జరిగింది. రైట్. WHO బేసిక్ పాయింట్స్. ఎప్పుడు స్థాపితం? ప్రధాన కార్యాలయము ప్రస్తుతం ఎవరు? ఇండోనేషియా రాజధాని జకర్తా. ప్రస్తుతం మార్పు ప్రకారం నూతన రాజధాని నుసంతరా అభివృద్ధిలో ఉంది, ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి ఇండోనేషియా రూపియా. అధ్యక్షుడు ప్రస్తుతం ప్రభో సుబియాంతో గారు ఉన్నారు, ఇండోనేషియా అధ్యక్షుడు. పోలియో వైరస్లో రకాలు ఏంటంటే వైల్డ్ పోలియో వైరస్ MPV 1, 2, 3 రకాలు. వీరిలో టైప్ 2 మరియు టైప్ 3 గ్లోబల్గా ఇప్పటికే నిర్మూలించబడినట్టుగా ప్రకటించబడింది. రైట్. ఎనఫ్. ఇక ఇన్స్పేస్ నుండి అనుమతులు పొందుతూ ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ న్యూస్లో ఉంది. ఫస్ట్ ఇన్స్పేస్ అంటే ఏంటో చూడండి. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ 2020 సంవత్సరంలో 2020 ఇయర్లో భారత ప్రభుత్వము ఈ ఇన్స్పేస్ని ప్రారంభించింది. ఉద్దేశం ఏంటంటే అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసము, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించాలని. మరి ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్, గుజరాత్. ఇన్స్పేస్కి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పవన్ కుమార్ గోయంకా గారు. ఎనఫ్. సో ఒక సంస్థ న్యూస్లో ఉంది అంటే దాని ప్రస్తుత అధిపతులు ఎవరు, చీఫ్ ఎవరు, వాటిపైన కూడా ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. ఓకేనా. మరి ఇన్స్పేస్ నుండి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్రాహ స్పేస్ అనే ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ అనుమతులు పొందింది. ఏ లాంచింగ్ కోసమో చూద్దాము. బెంగళూరు ఆధారంగా ఉన్న స్పేస్ స్టార్టప్, స్పేస్ టెక్ స్టార్టప్ అంటే స్పేస్ స్టార్టప్, అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ. గ్రాహ అనే ఒక సంస్థ, గ్రాహ స్పేస్ అనే సంస్థ తన తొలి నానో శాటిలైట్ మిషన్ సోలారస్ S2 ప్రయోగానికి ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి అనుమతి పొందింది. ఈ మిషన్ నవంబర్ చివరిలో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ రూపంలో ప్రయోగించేందుకు సిద్ధమైందంట. ఇన్స్పేస్ నుండి ఏ సంస్థ అనుమతులు పొందింది, ఏ ప్రయోగం కోసం? ఎనఫ్. మరి ఎక్కడి నుండి ప్రయోగిస్తారట అంటే బ్రెజిల్. శాటిలైట్ ప్రయోగం బ్రెజిల్లో లేదా బ్రెజిల్లోని అల్కంటరా స్పేస్ సెంటర్ నుండి జరగనుండగా కొరియా కంపెనీ ఇన్నోస్పేస్ అభివృద్ధి చేసిన హ్యాండ్బిట్ నానో వాహక రాకెట్ను వినియోగించనున్నారు. రాకెట్ అంటే లాంచ్ వెహికల్. రాకెట్లో పేలోడ్ శాటిలైట్. ఓకేనా. ఎనఫ్. సోలారస్ S2 మిషన్ నానో శాటిలైట్ బస్ అంట. ప్లాట్ఫామ్ను ప్రమాణీకరించి పనితీరును అంచనా వేసేందుకు కీలక దశ. రైట్. ఇన్స్పేస్. రైట్. ఇస్రో భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రం పనిచేస్తున్న ప్రస్తుతం ఇస్రో చీఫ్గా
వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు. చైనాకి సంబంధించి షెంజౌ 22 ప్రయోగం విజయవంతం. చైనా ప్రస్తుతం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశము చైనా. టియాంగాంగ్ అని చెప్పేసి పరిశోధన మనం చూసాము. ఇప్పుడు చైనా షెంజౌ 22 ప్రయోగం విజయవంతంతో న్యూస్లోకి వచ్చింది. ఏ ప్రయోగం, ఎందుకోసం సరిపోతుంది. అదే మన భారతదేశానికి సంబంధించి ఉదాహరణకి నవంబర్ 2, 2025 రోజున ఇస్రో చేసిన ప్రయోగం యొక్క ప్రత్యేకతలు, భారీ ఉపగ్రహ ప్రయోగం చేసాం మనము, బాహుబలి ప్రయోగం, అటువంటి వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ వెయిట్, అవన్నీ మెజర్మెంట్స్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మిగతా దేశాలకు సంబంధించి డైరెక్ట్ ఏంటి ఉద్దేశం ఏంటి, ఎనఫ్. చైనా నవంబర్ 25 అంటే నిన్నటి రోజున షెంజౌ 22 వాహక నౌకను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది, స్పేస్లోకి. ఇటీవల దెబ్బతిన్న స్పేస్ క్రాఫ్ట్ స్థానంలో కొత్త నౌకను కక్షలో ప్రవేశపెట్టారంట. ప్రయోగం అనంతరం షెంజౌ 22ను చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్తో విజయవంతంగా డాక్ చేశారు. ప్రస్తుతం టియాంగాంగ్ స్టేషన్లో ఉన్న 3 వ్యోమగాములను భూమికి తీసుకురావడమే ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. నవంబర్ 14న భూమికి రావాల్సిన షెంజౌ 20 నౌక అంతరిక్ష శిథిలాల ఢీకొనడంతో దెబ్బతింది. ముఖ్యంగా వ్యూ విండో దెబ్బతింటూ అది ప్రయాణానికి అనర్హమైంది. దీంతో వ్యోమగాములు స్టేషన్లోనే చిక్కుకుపోయి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడానికి చైనా ప్రత్యామ్నాయ మిషన్ రూపొందించింది. అదే ఈ షెంజౌ 22. ఓకేనా. వాళ్ళ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను మళ్ళీ తీసుకురావడానికి ప్రారంభించారు. సో చైనాకి సంబంధించి రైట్ బేసిక్ థింగ్స్. చైనా రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరున్నారు. ఇక రీసెంట్గా కొత్త జీవజాతుల గురించి కానీ వృక్ష జాతుల గురించి కానీ మనం వార్తలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇలాంటి టాపిక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అభ్యర్థులకు నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను మీకు కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి టాపిక్కి సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలైతే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న అథెంటిక్ వెబ్సైట్ నుండి తీసుకొని సమాచారం తీసుకొని నిర్ధారణ చేసి పీపీటీస్ ప్రిపేర్ చేసి దానికి మళ్ళీ నేను స్టాటిక్ పాయింట్స్ని సమాచారాన్ని అడిషన్గా ఇచ్చి ఈ క్లాస్ రూపంలో ముందుకు తీసుకొస్తున్నాను. ఏ రోజు టాపిక్ని అదే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూస్తే మీకు ప్రతి టాపిక్ పట్ల గ్రిప్ వస్తుంది. అండ్ మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ సబ్జెక్ట్, దట్స్ ఇట్. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త హోయా జాతి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. కొత్త హోయా జాతి మొక్కలను వాస్తవానికి రెండింటిని గుర్తించారు. ఎక్కడ గుర్తించారు, సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎనఫ్. అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రం వృక్షశాస్త్ర పరిశోధనలో కీలక మైలురాయిగా రాష్ట్రంలోని చాంగ్లాంగ్ జిల్లా విజోయ్నగర్ ప్రాంతంలో హోయా జాతికి చెందిన కొత్త రకం మొక్క హోయా దవోదియాన్సిస్, సైంటిఫిక్ నేమ్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోమని చెప్పాను, కానీ ఎగ్జామినేషన్లో ప్రశ్న కింద ఆప్షన్స్ని చూస్తే గుర్తుపట్టే విధంగా చూడండి చాలు. ఓకేనా. ఈ ప్రాంతం జీవవైవిధ్యం అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పరిశోధనలు తక్కువ జరిపిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ కొత్త జాతి గుర్తింపు రాష్ట్ర వృక్షశాస్త్ర చరిత్రలో కీలక అధ్యాయమని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు గారు పేర్కొన్నారు. హోయా మొక్కలు ఉష్ణమండలాల్లో అతిపెద్ద పుష్పించే వృక్ష జాతుల్లో ఒకటి. వీటి ఆకర్షణీయమైన పుష్పాలు వృక్షశాస్త్ర విలువ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చేసి ఈటానగర్. ఈశాన్య రాష్ట్రాలు రాజధానులు, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు చూడండి ఖచ్చితంగా. ఓకేనా. కరెన్సీ ఇండియా కరెన్సీ రూపాయి. ముఖ్యమంత్రి పెమా ఖండు, గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, అరుణాచల్ ప్రదేశ్లో గవర్నర్గా ఉన్న వ్యక్తి. ఓకేనా. ఎనఫ్. ఇక డాక్టర్ రెడ్డీస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ, ఫార్మా రంగంలో ఒక దిగ్గజం, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక సంస్థ, ఫార్మా కంపెనీ. డాక్టర్ రెడ్డీస్ ఆస్టియోపోరోసిస్ బయోసిమిలర్ ఔషధమైన AVT03కి ఐరోపా కమిషన్ అనుమతినిచ్చిందంట. యూరోపియన్ యూనియన్ అనుమతి పొందుతూ ఇటీవల వార్తలు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్ ఆస్టియోపోరోసిస్ బయోసిమిలర్ ఔషధం పేరేంటి అంటారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసిన డెనుసుమ్యాబ్ బయోసిమిలర్ మందు AVT03కి ఐరోపా కమిషన్, యూరోపియన్ కమిషన్ నుంచి అధికారిక మార్కెటింగ్ అనుమతి లభించింది. డెనుసుమ్యాబ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రోలియా మరియు
ఎక్స్జెవా బ్రాండ్ల పేరుతో విక్రయించబడుతుంది. ఈ 2 మందులు 2024లో అమెరికాలో కలిసి $5 బిలియన్ దాదాపు 44,000 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో అమ్మకాలు సాధించినాయి. సరిపోతుంది. ఈ ఔషధాన్ని ఆస్టియోపోరోసిస్, ఎముకల క్యాన్సర్ కారణంగా ఎముకలు బలహీనపడడం, ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఎముకల దెబ్బతినడం వంటి సమస్యలకు చికిత్సలో ఉపయోగిస్తారు. సరిపోతుంది. ఓకేనా? రైట్. సో డాక్టర్ రెడ్డిస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. యూరోపియన్ కమిషన్ 1958లో స్థాపించబడింది. అడుగుతారు మీకు ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. యూరోపియన్ కమిషన్ ఏ సంవత్సరం? ప్రధాన కార్యాలయం ఎక్కడ? బ్రసెల్స్ బెల్జియం. మీరు నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, 1949 ఏప్రిల్ ఏర్పడిన సంస్థ. నాటో ప్రధాన కేంద్రం కూడా బ్రసెల్స్ బెల్జియం కేంద్రంగానే, గుర్తుంచుకోండి. ప్రస్తుత అధ్యక్షురాలు యూరోపియన్ కమిషన్ ప్రస్తుతం అధ్యక్షురాలు ఎవరు అంటే ఉర్సులా వాండర్. ఓకేనా? ఇక క్రీడలకు సంబంధించి చూద్దాము. సో డేవిస్ కప్ కొన్ని టోర్నమెంట్లు, ఆ టోర్నమెంట్లకు సంబంధించి ముఖ్యంగా ఏ క్రీడతో సంబంధం ఉందో చూడాలి. పేరు ఇస్తారు, ఏ క్రీడతో సంబంధం ఉంది. కొన్ని టర్మినాలజీ కూడా అడుగుతారు. ఒక పదం ఇస్తారు, ఏ క్రీడతో సంబంధం ఇలా అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేవిస్ కప్ ఏ క్రీడతో సంబంధం అంటే టెన్నిస్. సింపుల్గా చెప్పాలంటే టెన్నిస్లో వరల్డ్ కప్ అని చెప్పచ్చు. డేవిస్ కప్ పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్. మరి మహిళల టెన్నిస్ ప్రపంచ కప్ ఏదంటే ఉబర్ కప్. దట్ ఈస్ డిఫరెంట్. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మనం డేవిస్ కప్ గురించి న్యూస్ పేపర్స్లో చూస్తున్నాము. టెన్నిస్. ఓకేనా? ఇక మరి టెన్నిస్ సంబంధించి 4 గ్రాండ్ స్లామ్ల గురించి మీకు చాలా క్లారిటీగా ఇప్పటికీ చెప్పాను. 4 గ్రాండ్ స్లామ్స్: ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్. అది కాదు ఇప్పుడు నేను చెప్పేది. టెన్నిస్ ప్రపంచ కప్, పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్ డేవిస్ రీసెంట్గా జరిగింది. విజేత ఎవరు అంటే ఇటలీ. సో ఇటలీ గుర్తుంచుకోండి. బొలోగ్నా వేదికగా డేవిస్ కప్ అనేది 2025 జరిగింది. విజేత ఇటలీ. ఎవరిపైన గెలుపొందింది అంటారు. పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్గా పేరొందిన డేవిస్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ మరోసారి విజేతగా నిలిచింది. ఇటలీకి సంబంధించిన స్టార్ ప్లేయర్ జానెక్ సిన్నర్ లేకుండానే టైటిల్ని కైవసం చేసుకోవడం అనేది గొప్ప. సింపుల్గా చెప్పాలంటే డేవిస్ కప్ చరిత్రలో ఇటలీ ఒక హ్యాట్రిక్ని సాధించింది. వరుసగా 3వ టైటిల్ గెలుపొందింది. ఇప్పటివరకు డేవిస్ కప్ని ఇటలీ 4 సార్లు గెలుపొందితే ఇప్పుడు అందులో ఆ 4 3 సార్లు కన్సిక్యూటివ్గానే. ఫైనల్లో ఇటలీ స్పెయిన్పై గెలుపొందిందంట. స్పెయిన్. ఎప్పుడైనా ఒక టోర్నమెంట్ గురించి చూసినప్పుడు విజేత ఎవరిపైన గెలుపొందారు. సరిపోతుంది. ఓకేనా? రైట్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో డేవిస్ కప్ 1900 నిర్వహణ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా? ఇటలీ రోమ్ ఈజ్ ద క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి యూరో. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, జార్జియా మెలోని. డేవిస్ కప్ ఛాంపియన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే అత్యధిక టైటిల్ ఏ జట్టు గెలుపొందింది అంటే అమెరికా 32, ఆస్ట్రేలియా 28, ఫ్రాన్స్ 10. ఇటలీ 4 టైటిల్లను గెలుపొందింది. ఇప్పుడు 2025 టైటిల్, అంతకుముందు 2024, 2023, మొదటిసారి 1976. ఓకేనా? ఇక ఐసీసీ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ని చేసింది. ఆల్రెడీ మీరు ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తుంటారు. ఐసీసీ T20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. షెడ్యూల్ పైన ఎగ్జామినేషన్ అడగరు, కాకపోతే హోస్ట్ కంట్రీస్ ఏంటని అడుగుతారు. సో ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ 2026లో జరగబోతోంది. హోస్ట్ వచ్చేసి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి. సింపుల్గా ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ని నిర్వహించబోతున్నాయి. 2026 ఫిబ్రవరిలో మనం మ్యాచెస్ని చూస్తాము. భారత్ పాకిస్తాన్తో ఫిబ్రవరి 15న ఆడుతుంది. పక్కన పెట్టండి. ఫస్ట్ ఏదైనా ఒక క్రీడ గురించి చూసినప్పుడు ఆ క్రీడ నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను చూసుకునే అంతర్జాతీయ సంస్థ ఏది అంటారు. సో క్రికెట్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేది, నియంత్రించేది ఐసీసీ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఐసీసీకి ప్రస్తుతం చీఫ్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జైషా గారు ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయసులో చైర్పర్సన్ బాధ్యతల్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించారు మన భారతీయుడు. నిన్న ఒక ఇంపార్టెంట్ ట్వీట్ చేశారు. రోహిత్ శర్మ రానున్న ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ 2026 అంబాసిడర్గా, ఈ టోర్నమెంట్ అంబాసిడర్గా రోహిత్ శర్మ గారి పేరుని అనౌన్స్ చేశారు. కారణం మనం లాస్ట్ ఇయర్ చూసాము. ఐసీసీ T20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరు? టీమిండియా. రోహిత్ శర్మ సారథ్యంలో మనం కప్పుని కైవసం చేసుకున్నాము. కాబట్టి తన పేరునే ఇక్కడ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో భారత మాజీ కెప్టెన్
రోహిత్ శర్మ అరుదైన గౌరవం పొందారు. టీమిండియాకు గత ఏడాది T20 వరల్డ్ కప్ ట్రోఫీ అందించిన హిట్మ్యాన్ను ఐసీసీ అంబాసిడర్గా నియమించింది. నవంబర్ 25న ఐసీసీ T20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తూ రోహిత్ను ఈ టోర్నమెంట్ కోసము ప్రచారకర్త అంబాసిడర్గా చేయడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఇక శ్రీలంకకు సంబంధించి ప్రస్తుతం శ్రీలంక రాజధాని జయవర్ధనేపుర కొట్టే అండ్ కరెన్సీ వచ్చే శ్రీలంక రూపాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా అనురకుమార దిశనాయక్ గారు ఉన్నారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఓడిఐ డబుల్ సెంచరీల రికార్డు 3 డబుల్ సెంచరీలు చేశారు ఇప్పటికే. ఓకేనా. T20 వరల్డ్ కప్ని తొలిసారి భారత్ 2007లో గెలిచింది. ఫస్ట్ టైటిల్ భారతే ఫస్ట్ టోర్నమెంట్ గెలుచుకుంది మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. ఓకేనా. ఇక సెకండ్ టైటిల్ లాస్ట్ ఇయర్ 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో. ఇక వార్తలో నిలిచిన వ్యక్తిని మనం పరిశీలిస్తే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్ నియామకం అనేది జరిగింది. భారతదేశంలో అంతర్గత జల రవాణాకి సంబంధించిన ఒక సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా సునీల్ పాలివాల్ 2025 నవంబర్లో చెన్నై పోర్ట్ అథారిటీ చైర్పర్సన్గా పనిచేస్తున్న సునీల్ పాలివాల్ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రి ఎవరున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా నియామకము. ఆయన భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి హోదా వేతన శ్రేణితో నియమించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. మరి ఇప్పుడు సునీల్ పాలివాల్ గారు కదా, ఎవరి స్థానంలో పదవి బాధ్యతలు అంటే ఆయనకు ముందు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్గా పనిచేసిన విజయ్ కుమార్ను ఇటీవల పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా నియమించారు. కాబట్టి పదవి ఖాళీ ఏర్పడింది కాబట్టి ఈ ఖాళీలో పాలివాల్ గారు. ఇటువంటి చూడాలి ఎవరి స్థానంలో ఎవరు వచ్చారు. రైట్, సరిపోతుంది. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1986 ఇయర్లో స్థాపితం. ప్రధాన కార్యాలయం వచ్చేసి నోయిడా, ఉత్తరప్రదేశ్. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. ఇండియా ఈజ్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఈ మంత్రిత్వ శాఖ చాలా ఇంపార్టెంట్. సర్బానంద సోనోవాల్ గారు ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సర్బానంద సోనోవాల్ గారు గతంలో అస్సాం ముఖ్యమంత్రిగా కూడా ఉండే అస్సాం మాజీ ముఖ్యమంత్రి తను. ఇక రాష్ట్రీయ అంశాలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్ధమాన అంశాలు చూద్దాము. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది. ఇక్కడ కొన్ని బేసిక్స్ చూద్దాము కాన్సెప్ట్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అంతకంటే ముందు ఆర్టికల్ 40 పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం చూస్తాం కదా. DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాలే ఆదేశిక సూత్రాలు. మరి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 40 పంచాయతీలకు సంబంధించిన అంశాన్ని తెలుపుతుంది. మరి పంచాయతీరాజ్కి రాజ్యాంగబద్ధత అనేది 73rd అమెండ్మెంట్ ద్వారా రావడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992. ఓకేనా. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న కాలంలో 73rd అమెండ్మెంట్ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ జోడించింది. 11వ షెడ్యూల్ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటారు? 11వ షెడ్యూల్లో 29 అధికారాలను పంచాయతీలకు ఇచ్చారు. ఇక ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘము రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వీరే నిర్వహిస్తారు. సో ఎలక్షన్ షెడ్యూల్ అనేది నిన్నటి రోజున న్యూస్లోకి వచ్చింది. సో చూద్దాము. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని గారు ప్రకటించారు. ఎన్నికలు 3 విడతలు జరుగుతాయంట తెలంగాణలో. ఒకటి డిసెంబర్ 11th, 14th, 17th. ఓకేనా. నవంబర్ 25 నుంచి అంటే ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుందో అప్పటి నుండే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఇప్పుడు. ఓకేనా, సరిపోతుంది. మొత్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయంట. తొలి దశలో 42,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సో తొలి దశ నామినేషన్ల స్వీకరణ అనేది నవంబర్ 27న ప్రారంభమవుతుంది నామినేషన్స్. సరిపోతుంది. ఇక ఎన్నికలు జరిగిన రోజే ఎన్నికలేమో మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 1 వరకు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైట్. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల సంఖ్య 1.66 crores అంట. 1,66,00,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కును
వినియోగించుకొని ఉన్నారు. ఓటు హక్కు గురించి రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. మరి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1993 ఏప్రిల్ 24th గుర్తుంచుకోండి. ఇక మున్సిపాలిటీల గురించి ఏమో 74th అమెండ్మెంట్, దట్ ఈస్ డిఫరెంట్. జీనోమ్ వ్యాలీలో దేశంలో తొలి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీలో దేశంలోని తొలి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేల్ అప్ సౌకర్యాన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సో అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లోని ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీలో దేశంలోని తొలి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఈ సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ లైఫ్ సైన్సెస్ గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ లైఫ్ సైన్సెస్ ద్వారా TSIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరియు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో కాన్సెప్చువలైజ్ చేసిందంట. ఓకేనా. ఇక బయోటెక్ పరిశ్రమలో పెద్ద సమస్యగా ఉన్న అనుకూలమైన అందుబాటులో ఉన్న స్కేలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాన్ని తీర్చడమే ఈ కొత్త సదుపాయ ప్రధాన లక్ష్యము. సరిపోతుంది. రైట్, ఎనఫ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్ధమాన అంశాలను అబ్జర్వ్ చేస్తే అక్షర ఆంధ్ర అనే అంశం న్యూస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు HRD మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్షర ఆంధ్ర 2029 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత లక్ష్యము. సో లక్ష్యాలను గుర్తుంచుకోండి. ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాలపైన పోటీ పరీక్షలు అడుగుతారు. అక్షర ఆంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఏ సంవత్సరం నాటికి రాష్ట్రంలో 100% లిటరసీని సాధించాలని లక్ష్యం అంటే 2029. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి పూర్తి అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 నుండి 59 సంవత్సరాల మధ్య 81 లక్షల నిరక్షరాస్యులు ఉన్నట్టు గుర్తించారు. 2024-25లో నిర్వహించిన అక్షరాస్యత కార్యక్రమం ద్వారా 3.53 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చారు. మిగిలిన నిరక్షరాస్యులను విడతల వారీగా అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉల్లాస కింద అక్షర ఆంధ్రను అమలు చేయనున్నారు. ఏ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న ఉల్లాస అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అక్షర ఆంధ్ర. ఓకేనా. ఈ విధానంలో 15 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, సంఖ్యా నైపుణ్యాలు అందిస్తారు. డిజిటల్, ఆర్థిక, ఆరోగ్య, చట్టపరమైన, పౌర అక్షరాస్యత వంటి జీవన నైపుణ్యాలను వాలంటీర్లు బోధిస్తారు. సెర్ప్, మెఫ్మా విద్యా సంస్థలు, కమ్యూనిటీ నెట్వర్క్లు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారంట. సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతము రాజధాని అమరావతి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉంది NDA, లార్జెస్ట్ పార్టీ TDP, సపోర్టింగ్ పార్టీస్ జనసేన, BJP. ఉల్లాస కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం. ఓకేనా, సరిపోతుంది. ఇక విద్యకు సంబంధించి లేదా చిన్నారులకు సంబంధించి ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్లో భాగంగా ఆర్టికల్ 21A వెరీ వెరీ ఇంపార్టెంట్. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి. ఇప్పటికే రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. గతంలో 10 ఉండే, 10 కాస్త 26 అయింది. ఇప్పుడు ఇంకొక 3 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయము. రాష్ట్ర ప్రభుత్వం కొత్త 3 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రంపచోడవరం మరియు చింతూరు డివిజన్లను కలిపి పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారంట. మార్కాపురం మరియు కనిగిరి డివిజన్ల సమ్మేళనంతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదమంట. అండ్ మదనపల్లి మరియు పీలేరు డివిజన్లను కలిపి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. 3 జిల్లాల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలు రానున్నాయి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత దగ్గరగా, వేగవంతంగా, ప్రజానుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగము. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల తొలి ఏర్పాట్లు స్వాతంత్రం తర్వాత జరిగిన పలు దశల్లో చోటు చేసుకుని చివరి ప్రధాన జిల్లా పునర్వ్యవస్థీకరణ 2022లో అప్పటి గవర్నమెంట్ చేసింది. సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులని అడిగేది ఒకటే, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి.
మీరిచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని క్వశ్చన్గా అడుగుతున్నానంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తానో ఆ టాపిక్స్ని ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. వీడియో చూస్తున్నవారు వేలాది మంది అభ్యర్థులు, కానీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో చెప్తున్నవారు మాత్రము వందలాది మాత్రమే. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని తెలియజేయండి. అండ్ ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అద్భుతంగా అందులో అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. అండ్ ఈ క్లాస్కి సంబంధించి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని టాపిక్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో పొందాలనుకుంటే మన యాప్లో డైలీ సీఏ అనే ఒక కోర్సు ఉంటుంది. ఆ డైలీ సీఏ కోర్స్ చూడండి, అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఆ డైలీ సీఏ కోర్సులో డే వైజ్గా డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాము. ప్రత్యేకత ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ నిన్నటి రోజున ప్రారంభమైంది, ప్రత్యేకత. అండ్ హ్యామర్ వెపన్ సిస్టమ్ భారత్ ఫ్రాన్స్ సంయుక్త తయారీ. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కొత్త హెల్ప్ లైన్ని ప్రారంభించింది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంగ్సిర్ బాగ్వాల్ ఫెస్టివల్ వాళ్ళ సంస్కృతిలో భాగం. అండ్ దాదాపు 10,000 ఏళ్ల క్రితం నాటి బద్దలైన ఒక అగ్నిపర్వతం మరొకసారి విస్ఫోటనంతో న్యూస్లోకి వచ్చింది, హైలిగుబ్బి, ఇథియోపియా. అండ్ ఇండోనేషియా పోలియో ఫ్రీ కంట్రీగా న్యూస్లో ఉంది. అండ్ ఇన్ స్పేస్ నుండి అనుమతులు పొందుతూ బెంగళూరు స్పేస్ స్టార్టప్ న్యూస్లో ఉంది. అండ్ చైనా షెంజౌ 22 ప్రయోగం విజయవంతము. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్త హోయా జాతి మొక్క గుర్తింపు. అండ్ డాక్టర్ రెడ్డీస్ ఆస్టియోపోరోసిస్ బయోసిమిలర్ ఔషధానికి ఐరోపా కమిషన్ అనుమతి. అండ్ డేవిస్ కప్ 2025 వరుసగా 3వసారి ఛాంపియన్గా ఇటలీ. అండ్ రోహిత్ శర్మకు ఐసీసీ అంబాసిడర్ గౌరవం, రానున్న T20 మెన్స్ వరల్డ్ కప్కి తనే అంబాసిడర్. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చైర్పర్సన్ సునీల్ పాలివాల్. అండ్ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అండ్ జీనోమ్ వ్యాలీ అక్కడ దేశంలో తొలి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ సౌకర్యము. అండ్ అక్షర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 100% లిటరేట్ స్టేట్గా మార్చాలి 2029 నాటికి అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్తగా 3 జిల్లాలు. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారి జనరేషనల్ టొబాకో బ్యాన్ చట్టాన్ని అమలు చేసిన దేశం ఏది? ఆ దేశ కరెన్సీ, రాజధాని ఏంటి, మరియు ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.